రాకకై ప్రతిక్షణం కనిపెట్టెదా. పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసిన ఆ క్షణమున. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ రాకకై ప్రతిక్షణం కనిపెట్టెదా. పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసిన ఆ క్షణమునా. గళములతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ. మేఘదూడుడవై దూత గళములతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ. మహిమ రూపమును నే పొందేదన్ పరవశించి ఆదినం ఉల్లాసింతుం. మహిమ రూపము నే పొందేదం పరవశించి ఆదినం ఉల్లాసింతుం. మాధ్యాకాశమునకు కొనిపోబడుదు, మాధ్యాకాశమునకు కొనిపోబడుదు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ రాకకై ప్రతిక్షణం కనిపెట్టెదా. పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసిన ఆ క్షణమునా. కుమారుడై వధువు సంఘానికై దిగి వచ్చు వేళ సన్నమాయేను. కుమారుడై వధువు సంఘానికై దిగి వచ్చు వేళ సన్నమాయేను. వరుని ముఖమును నేను చూసేదను. మహోన్నతుని స్వరం అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాంకి మరొకసారి మనందరికీ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మనం ఎంత రుణస్థులమై ఉన్నామో. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధికి మరొకసారి మేము వస్తూ ఉన్నాము. ఈ దినమందు మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యము మా జీవితాలను బాగు చేయగలదు, వెలిగించగలదు, నెమ్మదిపరచగలదు, సత్యాన్ని మాకు తెలియచేయగలదు, జ్ఞానంతో నింపగలదు, వివేకంతో కూడా నింపగలదు.
కాబట్టి అలాంటి నీ సత్య సంబంధమైన లేఖనాలను మాకు వివరించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది దేవుని పిల్లరా, గత వారంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి విషయాలలో మొదటి విషయాన్ని, మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాటను మనము ధ్యానం చేశాం. అదే వాక్యాన్ని ఈ డిసెంబర్ మాసం కాబట్టి మనము అదే వాక్యాన్ని మనము మరొకసారి కంటిన్యూ చేస్తూ ముందుకు వెళదాం. చదివినటువంటి వాక్య భాగంలో మనకు చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో ఒక విషయాన్ని మాత్రం మనము గత వారం ధ్యానం చేశాము. ఈ వారం మిగిలిన విషయాలు కూడా క్లుప్తంగా ధ్యానం చేయాలని ఆశపడి మీ ఎదుట నిలబడి ఉన్నాను. మరొకసారి ఆ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని పిల్లలారా, ఇందులో చాలా సంగతులు ఉన్నప్పటికీ వాటన్నిటి విషయాలలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అనేకమైన సత్యాలు ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి రెండవ మాటను చూస్తూ ఉన్నాం, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుని పిల్లలారా, కుమారుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక కోణములో దేవుని కుమారుడుగా మనకు ప్రత్యక్షమైనారు. దేవుని కుమారుడు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనము శిష్యులు, యేసు ప్రభు శిష్యులు చూసినప్పుడు వాళ్ళు లోకమంతా ఏమనుకుంటున్నారు అనేటువంటి మాట యేసు ప్రభు అడిగినప్పుడు వాళ్ళు రకరకాల విషయాలు చెప్తే పేతురుని అడిగితే పేతురు అంటాడు, నీవు సర్వోన్నతమైన దేవుని కుమారుడువు అని చెప్పని మాట్లాడతాడు. అలాగనే దయ్యాలు కూడా మాట్లాడుతూ మార్కు సువార్త 5వ అధ్యాయంలో నీవు సర్వోన్నతమైన దేవుని కుమారుడువు అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథం, అద్భుతమైన గ్రంథం, పరమగీతాల గ్రంథంలో మనము చూచినప్పుడు అక్కడ ఒక సంగతి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ సంగతి అని బైబిల్ను మనం చూస్తే, పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన కలిగినటువంటి వాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటాము. దేవుని పిల్లరా, ఇది యేసు ప్రభుని గురించినటువంటి మాటగా మనము చూస్తాం. కాబట్టి మనము కుమారుడు అంటే ఈ లోకానికి సువాసన కలిగినటువంటి వాడు, సువాసనను ఇచ్చేటువంటి వాడు. అంతేకాకుండా పాడైపోయిన జీవితాలు, చెడిపోయిన బ్రతుకులు, కుటుంబాలను, జీవితాలను బాగు చేయటానికి బాధ్యత కలిగిన కుమారుడుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యెషయా ప్రవశిస్తూ మనకు కుమారుడు అనుగ్రహించబడును అనేటువంటి మాటను వాడతాడు. మనము బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లరా, ఈ కుమారుడు అనేటువంటి మాటలు, దేవుని కుమారుడు అనేటువంటి మాటలు యేసు ప్రభువుని గురించి చాలా మార్లు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి కుమారుడు మనకు పుట్టాడు. చాలామంది చూడండి, వివాహం జరిగిన తర్వాత సహజంగా, బాహ్యపరంగా, లోకపరంగా మనం ఆలోచన చేస్తే ఒక కుమారుడు, దేవుడి గర్భఫలమిచ్చే కుమారుని ఇస్తే ఆ కుటుంబం ఎంతో ఆనందపడినట్లుగా మనం చూస్తాం. కుమారుడు అనగానే మన బాధ్యతలు నెరవేర్చేవాడని, మనకు తోడుగా ఉండేవాడని, మనల్ని విడిచిపెట్టిన వాడని ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల గురించి మాట్లాడతారు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి బాహ్యపరమైన మన కుమారులు
మనల్ని చూడవచ్చును, చూడకపోవచ్చును, బాధ్యతలు భరించకపోవచ్చును ఏమో, కానీ ఈ కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు చాలా కోణాల్లో కనిపిస్తాడు. ఒకటి, ఆయన కుమారుడిగా కనపడతాడు, మరొక విధంగా కాపరిగా కనపడతాడు, మరొక విధముగా ప్రవక్తగా కనపడతాడు, మరొక విధంగా ఆయన ప్రధాన యాజకుడిగా కనపడతాడు, మరొక విధముగా నీ కొరకు నీ పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా కూడా ఆయన కనిపిస్తాడు. చాలా కోణాల్లో యేసు ప్రభువారు కనిపిస్తాడు. అందులో ఇదొక కోణం, కుమారుడు అనేటువంటి మాట. కుమారుడు అనేటువంటి పాత్ర ఎవరి కొరకు ఈ కుమారుడు అంటే నీ కోసమే, మన కోసమే. ఈ కుమారుడు నీ చెయ్యి విడవని కుమారుడు. ఈ కుమారుడు నీ స్థానములో నీ ప్రతి భారమును భరించే కుమారుడు. ఈ కుమారుడు నిన్ను అన్ని వేళలా కూడా తోడుగా ఉండే కుమారుడు. ఈ కుమారుడు నీకు మేలు చేసే కుమారుడు. ఈ కుమారుడు నీ కన్నీరు తుడిచే కుమారుడు. ఈ కుమారుడు నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచే కుమారుడు. నీకు నింద తెచ్చేవాడు కాదు, నీకు అవమానం తెచ్చేవాడు కాదు, నిన్ను గాయపరిచేవాడు కాదు, నిన్ను కృంగదీసేవాడు కాదు, నిన్ను ఇరుకులో పెట్టేవాడు కాదు, నీకు ఇబ్బంది కలిగించేవాడు కాదు. ఈ కుమారుడు నీకు మేలు చేసే కుమారుడు. అంతేకాక ఎందుకు ఇన్ని బ్లెస్సింగ్స్ ఈ కుమారుల్లోంచి మనకు వస్తున్నాయి అంటే, ఈ కుమారుడు దేవుని జ్ఞానము కలిగిన కుమారుడు. ఈ కుమారుడు దేవుడై ఉన్నటువంటి కుమారుడు. కాబట్టి దేవుడే ఆయన తాను తగ్గించుకొని నీకు కుమారుడుగా నీ దగ్గరకు వస్తున్నాడు. నీ కుమారుడుగా నీ దగ్గరకు వస్తున్నాడు. కుమారుడిగా పిలువబడుతున్నాడు. దేవుని పిల్లరా, ఈ కుమారుని ఎవరైతే చేర్చుకుంటారో, ఈ కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో, ఈ యేసుక్రీస్తుని ఎవరైతే చేర్చుకుంటారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. శిశువు దినాలు అయిపోయిన తర్వాత జ్ఞానులైన వారు యేసు ప్రభుని ఎప్పుడు చూశారంటే కుమారుడిగా ఆయన చూడగలిగారు. అంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఆయన చూడగలిగారు, ఇంటిలో చూడగలిగారు. గొర్రెల కాపురులు అయితే పశువుల పాకలో, పశువుల తొట్టులో ఆ శిశువును చూశారు. జ్ఞానులైతే ఇంటిలో ఆయనను చూశారు. చూసి ఆ కుమారునికి ఇచ్చినటువంటి బహుమానాలు ఏంటి అంటే, ఒకటి బంగారమునిచ్చారు, రెండవది సాంబ్రాణినిచ్చారు, మూడవది బోళమును ఇచ్చినట్లుగా చూస్తాం. బంగారము దేవుని పిల్లరా దైవత్వమునకు గుర్తు, సాంబ్రాణి మంచి సాక్ష్యమునకు గుర్తు, బోళము ప్రవక్తకు గుర్తు. కాబట్టి ఇన్ని ఇంకా మనం చెప్పుకోవాలంటే బంగారము దైవత్వం కాదు, రాజరికానికి కూడా గుర్తే. రాజులకి బహుమానం ఇచ్చేటప్పుడు బంగారాలు పంచుతారు. ఈ కుమారుడు ఎవరంటే రాజు. రాజు మాత్రమే కాదు, పౌలు గారు తిమోతికి చెప్తుంటాడు, ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అయినటువంటి కుమారుడైన ఈ కుమారుడు రాజులకి రాజు, ప్రభువులకు ప్రభు మాత్రమే కాదు, ఈయన మంచివాడు, సువాసన కలిగినటువంటి వాడు. అందుకే మనం చదువుకున్నాం, గోపరసమంత సువాసన కలిగినటువంటి వాడని. ఆయన సువాసన కలిగినటువంటి వాడు, మంచి విషయాలు కలిగినటువంటి వాడు, మంచి చేసేటువంటి వాడు. ఆయన సాక్ష్యం గొప్పది. ఈ లోకానికి సుప్రభు వారు ఒక సవాల్ విసిరారు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు? ఆయన ప్రకటించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆయన మీద
పాపము చూపించేటువంటి మానవుడు లేడు. ఒకవేళ ఎవరైనా నింద వెయ్యాలని, అవమానము చెయ్యాలని చూపించినా అది పచ్చి అబద్ధముగా ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కుమారుడు రాజులకే రాజు, ప్రభులకే ప్రభు, సర్వాధికారము కలిగిన కుమారుడిన. కాబట్టి ప్రియులారా, మనకు దేవుడిచ్చినటువంటి ఆ కృప ఏంటంటే మనకు కుమారుణ్ణి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆ కుమారుణ్ణి దేవుడు ఎలా మనకి ఇచ్చాడు అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటను మనము చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటాడు. ఈ కుమారుని దేవుడు మన కొరకు మరణానికి అప్పగించాడు. దేవుడు ఈ కుమారుణ్ణి మనకు దీవెనలు ఇవ్వటానికి అప్పగించాడు. దేవుడు ఈ కుమారుణ్ణి మన క్షమాపణ ఇవ్వటానికి అప్పగించాడు. దేవుడు ఈ కుమారుణ్ణి మనల్ని పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళటానికి దేవుడు అప్పగించాడు. మరణానికి, సిలువకు అప్పగించాడు, శ్రమకు అప్పగించాడు. ఈ కుమారుడు నీ కొరకు శ్రమ పడ్డాడు. ఈ కుమారుడు నీ కొరకు నలగ కొట్టబడ్డాడు. ఈ కుమారుడు నీ కొరకు వేదన పెట్టబడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఈ కుమారుడు ఎంతో వేదన పెట్టబడ్డాడు. అయినా ఈ కుమారుడు మాట్లాడే మాటలు మనం వింటే ఆశ్చర్యమే. మనం చూస్తాం బైబిల్లో, సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ఈ కుమారుడు ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించండి అనేటువంటి మాటను పలుకుతాడు. నిజంగా ఎంత అద్భుతం, ఎంత క్షమాపణ దేవుడు ఈ కుమారుని ద్వారా మనకిచ్చాడు. ఈ కుమారుడు నీకు సహవాసముగా ఉన్నాడు. ఈ కుమారుడు నీ కొరకు ప్రాణం పెట్టిన కుమారుడు. ఈ కుమారుడు నీ కొరకు రక్తం కార్చిన కుమారుడు. ఈ కుమారుడు నీ కొరకు నలగ కొట్టబడినటువంటి కుమారుడు. ఏ విధము చేతను నిన్ను నొప్పించగా, నిన్ను బాధ పెట్టక, నీ కొరకు తన్ను తానే సిలువలో యాగమైపోయినటువంటి కుమారుడు. అందుకే దేవుడు ఆ కుమారుడు మనకిచ్చాడు. సొంత కుమారుని అనుగ్రహించడానికి ఆయన వెనుక అట్లాంటి దేవుడు అంటాడు, సమస్తమును నీకెందుకు ఆయన అనుగ్రహించడు? సమస్తం, ప్రతి దీవెన నీకివ్వటానికి, ప్రతి ఆశీర్వాదం నీకివ్వటానికి, మరి ముఖ్యముగా అన్నిటికంటే ఆరోగ్యమును నీకివ్వటానికి, అన్నిటికంటే ముఖ్యముగా మనశ్శాంతినివ్వటానికి, ఈ లోకములో నిన్ను హెచ్చించటానికి ఈ కుమారుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. నీకు మంచి రూపాన్ని ఇవ్వటానికి ఆ కుమారుడు యవన కాలపు తన చక్కని సౌందర్యాన్ని, ఆ రూపాన్ని కోల్పోయాడు. ఆ కుమారుడు నిన్ను పరలోకమునకు చేర్చుట కొరకు ఆయన చనిపోయాడు. మనకు మేలు చేయటానికి కుమారుడి లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ డిసెంబర్ మాసంలో మనం సంతోషించడానికి గల కారణం ఈ కుమారుడే. దేవుడి కుమారుని మనకివ్వటాన్ని బట్టి, కుమారుని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. ఈ రోజున సేవకునిగా తల్లిదండ్రులకు పుట్టిన కుమారులారా, మీరెవరైనప్పటికీ యేసుక్రీస్తు దగ్గర, అనగా యేసుక్రీస్తు దగ్గర ఆయన స్వభావాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రార్థనా జీవితాన్ని, ఆయన వినయాన్ని, ఆయన విధేయతను, ఆయన సాత్వికాన్ని, ఆయన దీనత్వాన్ని, ఆయన లేఖన పరిజ్ఞానాన్ని, దైవ జ్ఞానముతో నింపబడిన తన అనుభవాన్ని మీరు నేర్చుకోవాలని నేను సేవకునిగా తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏవో 4 పూలదండలు కట్టి, ఏదో పెద్ద పెద్ద స్టార్లు కట్టి, క్రిస్మస్ అంటే ఏదో
మంచిదే, సంతోషించు, కాదంటలేదు. కానీ క్రిస్మస్ సందర్భంగా కుమారుని దేవుడు మనకిచ్చాడు కదా, అందుకే కదా నువ్వు ఆ సంబరం చేస్తున్నావు. అలాంటి నీవు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి, క్రీస్తు యొక్క మనస్సులోనికి, క్రీస్తు యొక్క అనుభవంలోనికి, క్రీస్తు యొక్క ప్రేమలోనికి, క్రీస్తు యొక్క సాత్వికలోనికి వచ్చావా? అలా రాకోకుండా నీవు ఇంకా ఒక ఆయన చెప్పారు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక దైవజనుడు అంటాడు, ఇంటి మీద స్టార్ కట్టారండి, ఇంటి లోపల బారు పెట్టారండి అంటున్నాడు. ఎంత విచారం! యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? యేసు ప్రభు వారు నీ ఇంటిలోనికి వచ్చాడా? ఆ కుమారుని నువ్వు చేర్చుకున్నావా? ఆ కుమారుడు నీతో ఉన్నాడా? ఆ లక్షణాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క అనుభవాలు నువ్వు నేర్చుకోగలుగుతున్నావా? యేసు ప్రభువారిని మందిరానికి మాత్రమే పరిమితం చేసేసి, యేసు ప్రభువారిని ఈ క్రిస్మస్ సీజన్లో ఆ పండగకు మాత్రమే పరిమితం చేసేసి, యేసు ప్రభువారిని ఈ యొక్క కాలంలో ఈ సందర్భంలో మాత్రమే మనము ఆయన గురించి ఆలోచించాలి, మాట్లాడిన దాని కొరకు పరిమితం చేసేసి 365 రోజుల్లో దాదాపుగా ఒకరోజు 2 రోజులు మాత్రమే యేసుక్రీస్తు గురించి ఆలోచన చేసి, ఆయన పండగ చేసి, ఆయన కొత్త బట్టలు కట్టుకొని ఆ మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పిన విషయాలను చేసి అంతటితోనే సరిపెట్టుకుంటున్నావేమో. 365 రోజులు దేవుడు ఆ కుమారుడు నీతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తుతో సహవాసం చేస్తావా? అద్భుతమైన మాట ఏంటో తెలుసా? సొంత కుమారునే నీకు ఇచ్చిన దేవుడు. ఆయనను గనక నువ్వు వెంబడిస్తే, ఆ కుమారుని నువ్వు వెంబడిస్తే, ఆ కుమారుని నువ్వు అనుసరిస్తే, ఆ కుమారుని నువ్వు ప్రేమించగలిగితే, నీ చెయ్యి ఆయన చేతికి ఇచ్చినట్లయితే సమస్త వైభవం అంతా కూడా నీ మీదకి దేవుడు తీసుకొస్తాడు. నీ కుటుంబంలోకి తీసుకొస్తాడు, నీ జీవితంలోకి తీసుకొస్తాడు, నీ స్థితిగతులు మార్చేస్తాడు దేవుడు. ఆశీర్వాదకరమైన అనుభవాలకు తీసుకొస్తాడు. శ్రేష్టమైనటువంటి మాటలు నీ నోటి నుంచి తెస్తాడు. శ్రేష్టమైనటువంటి దీవులు నీకు ఇస్తాడు. పరలోక సంబంధమైన వైభవంతో నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన సహవాసములో ఉంచి ఆయన ద్వారా మనకు దీవెనలు ఇవ్వటానికి యేసయ్య చూస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు. కాబట్టి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన కుమారుని సహవాసానికి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నటువంటి నీవు యేసుక్రీస్తు సహవాసము లేకోకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే దాని వలన నీకు కలిగేటువంటి లాభం ఏమీ ఉండదు. ఆయన సహవాసములో నువ్వు నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తుతో కూడా నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు మనసు ఎలాంటిదో ఎరిగి ఆ మనస్సును కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో మనము చూస్తాము 2వ అధ్యాయము, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన సహవాసము మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము నమ్మకంగా యేసయ్యతో సహవాసం చేస్తూ ఉంటామో మనకు మేలు చేయటానికి కూడా దేవుడు నమ్మదగిన వాడు. చాలామంది క్రైస్తవులు ఇంకా భయంకరమైన స్థితిగతుల మధ్య ఇంకా నలకొట్టబడుతున్నారు, దీవులు లేకుండా ఉన్నారు. ఎందుకు రావు నీకు దీవులు? ఎందుకు రావు నీకు ఆశీర్వాదాలు?
ఎందుకు జరగట్లేదు కార్యాలు? కారణం ఏంటి తెలుసా? ఆయన కుమారుని లోకానికి పంపి 2024 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇంకా నీ జీవితంలో ఆయనతో సహవాసం లేదు. యేసయ్యతో సహవాసం లేకపోవటానికి కారణం చేత దేవుడిని ఎడల నమ్మకంగా చేయవలసినటువంటి ఆ పనులు, ఆ దీవెన, ఆశీర్వాదాల స్వస్థతలు జరగటలేదని జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి మనకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట, ఆయన మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ చాలా భద్రంగా తీసుకెళ్ళిపోతావు, సంతోషంగా తీసుకుంటావు. యేసు ప్రభునే, కుమారుణ్ణే దేవుడు, సర్వ సృష్టికర్త అని దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు నీకు బహుమానముగా ఇస్తే నువ్వు ఆ కుమారుని తీసుకుంటున్నావా? ఆయన చేర్చుకుంటున్నావా? ఆయన వెంబడిస్తున్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఈ రోజు నుంచైనా నువ్వు ఆయనతో సహవాసం చేసి ఆయన మనస్సు కలిగి ఆయనలా నువ్వు కూడా బ్రతకటానికి ఇష్టపడితే, ఆ కుమారులా నువ్వు కూడా మారగలిగితే, ఆ కుమారుని అనుభూతులకు నువ్వు రాగలిగితే, దేవుడు నిన్ను, నమ్మకమైన దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దైవాశిస్సులు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి, ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు చిన్న, అలాగే దేవి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి, అలాగే యాకోబు, ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, చిన్న, దేవి, అలాగే కీర్తి, యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చండి. చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటాడు, ప్రయాణంలో తోడైండు. కీర్తి జాబులో సహాయం చేయండి నాయన. అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి. యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు, ఆ బిడ్డ ప్రయాణంలో కూడా తోడైండు. చదువులో ఆ బిడ్డకు సహాయం చేయండి. వారికి కావలసిన దీవెన, ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిలువ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి, CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ M. హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మోవ మండలం, కృష్ణా జిల్లా 521136.